ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి పట్టణంలో సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి దేవాలయాన్ని అయితే దర్శించుకుందామండి. ఈ ఆలయం వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి పురాతనమైనటువంటి ఆలయం. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అమ్మవారు స్వయంభూగా పుట్టలో నుంచి వెలిశారని ప్రతీతి. అయితే ఇది గాంధీనగర్ రోడ్డులో బళ్ళారి పట్టణానికి కరెక్ట్గా మధ్యలో అయితే ఉంటుందండి. ఈ ఆలయం 4 ప్రక్కల కూడా గోపురాలను అయితే మనం చూడవచ్చు. ఇక ఆలయం లోపల అమ్మవారి యొక్క విగ్రహం చాలా ప్రత్యేకంగా భక్తులను అయితే ఆకర్షించుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క టెంపుల్లో కూడా మనకి అమ్మవారు పువ్వులతో కుంకుమతో అలంకరింపబడితే ఇక్కడ అమ్మవారు అయితే కనుక మనకి బంగారు మరియు వెండి ఆభరణాలతో దర్శనమిస్తారు. ఇక్కడ బయట గోపురం అయితే ఈ విధంగా కనబడుతుంది. ఆలయం బయట నుంచే మనకి గోపురం కనబడుతుంది. ఇక్కడ ప్రత్యేక విగ్రహాలు అయితే భక్తుల్ని ఆకర్షించుకుంటాయండి. ఇక్కడ బయట పెద్ద కనకదుర్గమ్మ తల్లి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సిడిబండి రథోత్సవాలను అయితే నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో చాలా లక్షలాది మంది భక్తులైతే పాల్గొంటారండి. ఈ ఉత్సవాలు నిర్వహించడానికి గల కారణం ప్రతి ఏటా భక్తులు ఇదివరకు కాలంలో మనకి అనారోగ్య సమస్యలు అదేవిధంగా అంటువ్యాధులు ప్రజల్లో ఎక్కువగా కనిపించేవి కదా. అప్పుడు ఆ వ్యాధులను నయం చేయమని అమ్మవారిని కోరుకున్నప్పుడు ఆ తల్లి ఆ కోరికల్ని నెరవేర్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా దీవించింది. కనుక అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ సిడిబండి రథోత్సవాలు అయితే నిర్వహిస్తారండి. అదేవిధంగా మనకి నవరాత్రి ఉత్సవాలను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ కనకదుర్గమ్మ తల్లి మనకి బయట పెద్ద విగ్రహం అయితే మనకి దర్శనమిస్తుంది. ఈ తల్లి విగ్రహాన్ని చూడగానే ఎంతో మహిమగల అమ్మవారిని మనకి అర్థమైపోతుందండి. సో జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని ఖచ్చితంగా ఒక్కసారైనా సందర్శించవలసిందే. ఇక్కడ సంతానం లేని వారికి అదేవిధంగా వ్యాపార అభివృద్ధికి విద్య ఇలా ఉద్యోగం లేని వారికి మనం ఏదైనా కోరుకున్నట్లయితే అమ్మవారు ఖచ్చితంగా నెరవేర్చుతుంది. సో బళ్ళారి పట్టణంలో మెయిన్ సిటీ సెంటర్లో అయితే ఈ ఆలయం అయితే ఉంది ఫ్రెండ్స్. గాంధీనగర్ రోడ్లో అయితే ఈ ఆలయాన్ని అయితే మనం దర్శించుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇంకొంతమందికి నా వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుందండి. ఇక్కడ ఆలయం యొక్క గర్భగుడిలో అమ్మవారు అయితే మనకి వెండి మరియు బంగారు ఆభరణాలతో అయితే దర్శనమిస్తారండి. ప్రతి ఒక్కరూ కూడా నమస్కరించుకోండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.